ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదే నా దేవుని వాగ్దానం. చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వరింతును, ఏమని వరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమ. ఇది నా దేవుని వాగ్దానం. చూసుకున్నామండి. యెషయా 55వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నామండి. నీవు ఎరగని జనులను నీవు పిలిచెదువు, నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. నిన్ను వెరగిన ప్రజలు నీ యొద్దకి పరిగెత్తుకొని వస్తారని దేవుడు ఇది నువ్వు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అవసరతలు మాకు మెసేజ్ల ద్వారా తెలియచేయండి. మాకు మరి తెలియచేస్తే ఉపవాస ప్రార్థనలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరాలు చెప్పండి, వాటి కోసం ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. మరి మనందరం కూడా దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.